యాక్చువల్‌గా లాస్ట్ వీకే బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా వార్తలొచ్చాయి. బట్ ఈరోజు బెయిల్ వచ్చేసిందని వార్తలొస్తున్నాయి. హ్మ్. సో, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ కేస్‌ని అప్డేషన్ ఏందనేది మనం ప్రధానంగా చెప్పుకుందాం. మామూలుగా అయితే లేడీ అఘోరి లేదా అఘోరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసింది ఏ కేసులో అని చెప్తే మొకిల్లా పోలీస్ స్టేషన్‌లో ఒక లేడీ ప్రొడ్యూసరు కేసు పెట్టింది. ఆమె కంప్లెయింట్ ఏమిచ్చిందంటే, నన్ను పూజలు చేస్తాడని చెప్పి దాదాపు 9,80,000 డబ్బులు తీసుకున్నాడు. ఫస్ట్ 5,00,000 మళ్ళీ ఒక 5,00,000 తీసుకున్నారు. నేను అది ట్రాన్స్ఫర్ చేశాను అనే డీటెయిల్స్ కూడా ఆమె చూపించింది. ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఉజ్జయిని వెళ్ళాము. అక్కడికి రమ్మన్నాడు. అక్కడ ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ మాకు పూజలు చేశారు. పూజలు చేసినాక మేము కూడా సాటిస్ఫై అయినాం, వచ్చేసాము. దాని తర్వాత నుంచి ఫోన్లు చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. సో, బ్లాక్‌మెయిల్ చేయడం, మళ్ళీ ఒక 5,00,000 కావాలి, లేకపోతే నేను నెగెటివ్ పూజలు చేస్తాను, మీకు నష్టం జరుగుతుంది, అఘోరి క్షుద్ర పూజలు చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇది నెవర్ ఎండింగ్. ఆల్రెడీ 10,00,000 ఖర్చు పెట్టాము. ఇతనికి ఇప్పుడు ఇస్తే మళ్ళీ అడుగుతూనే ఉంటాడు అని చెప్పి మేము ఏం చేయాలో తెలియక పోలీసులు కేసు పెడుతున్నాం అని చెప్పి ఆమె ఐడెంటిటీ బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు. పోలీసులకు కూడా ఆమె గైడెన్స్ ఇచ్చింది, చెప్పకండి బయట అని. సో, బయటికి రాలేదు. అట్లాగే ఈ అఘోరి శ్రీనివాస్ మొదటి భార్య రాధిక కూడా కంప్లైంట్ ఇచ్చింది. మహిళా కమిషన్‌కి నేరెళ్ళ శారద గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చింది. అట్లాగే ఒక ట్రాన్స్‌జెండర్ పేరు సంధ్య అనుకుంటా, తను కూడా వెళ్ళి షామీర్పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. హ్మ్. సో, ఇప్పుడు మనకు తెలిసి ఇక్కడ దాదాపు 3 కేసులు అయితే రిజిస్టర్ అయినాయి. ఈ ఈ లేడీ ప్రొడ్యూసర్ పెట్టిన కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే జడ్జి మేజిస్ట్రేటు అడిగినప్పుడు, నీకు లాయర్‌ని పెట్టుకుంటారా మీరు అని అడిగితే, లేదు నాకంత స్తోమత లేదని అఘోరి శ్రీనివాస్ చెప్పాడు. దాంతో అక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అని ఉంటారు, వాళ్ళని ఇచ్చారు, రవి అనే ఒక వ్యక్తిని. ఆ రవి ఏమో ఇతనికి బెయిల్ రాదు, 10 ఏళ్ల పైన జైలు శిక్ష పడుతుందని మీడియాతో చెప్తున్నాడు. డిఫెన్స్ అడ్వకేట్ అలా జనరల్‌గా చెప్పరు, కానీ తను అలా మాట్లాడుతున్నాడు అప్పుడు. దాని తర్వాత బెయిల్ అయితే రాలేదు. 14 రోజులు అయిపోయింది రిమాండ్. మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు మే 15th వరకు జైల్లో ఉండాలి మామూలుగా అయితే. ఎక్స్టెన్షన్ అయిపోయింది. అంటే బెయిల్ పిటిషన్ ఈయన ఏసాడా లేదా, ఏస్తే రిజెక్ట్ అయిందా లేదా, ఇవేవి తెలియట్లేదు. అతను పెద్ద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్టుగా మనకైతే అనిపించట్లేదు. అయితే అఘోరి శ్రీనివాస్ అయితే బెయిల్‌కి అప్లై చేయలేదు ఇప్పటివరకు. ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద చెంచలగూడ జైలుకెళ్ళి వెళ్ళినప్పుడు తను కూడా కలిసింది. సో, ఈ నేపథ్యంలో అలాంటి పుకారు వచ్చింది, కానీ ఏమీ జరగలేదు. మూడవది, ఇతనికి కారు ఒక చెన్నై బేస్డ్ బిజినెస్ మ్యాన్ ఇచ్చాడని, అతని పేరుతో రిజిస్ట్రేషన్ అయింది ఈ కారు కూడా అని. అతను ఇతనికి బెయిల్ ఇప్పించబోతున్నాడు అన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది. అది కూడా ఇప్పటివరకు జరగలేదు. ఈ లోపల ఒక 4 రోజుల ముందు వీళ్ళ అక్క, నాన్న ఇద్దరూ వెళ్ళి చెంచులగూడలో ఈయన్ని కలిసి బయటకు వచ్చారు. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడలేదు. అఘోరిని చెప్పాడు వాళ్ళకి, మీడియాతో మీరేం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోండి అని. సో, సైలెంట్‌గా వెళ్ళిపోయినారని చెప్తున్నారు. సో, వాళ్ళు కలిసిన పర్పస్ ఏంటంటే, ఒక అడ్వకేట్‌ని ఇండిపెండెంట్‌గా పెట్టమని వాళ్ళ ద్వారా అఘోరి శ్రీనివాస్ ట్రై చేశాడు. ఎందుకంటే జైల్లోకి వెళ్ళినాక అఘోరి శ్రీనివాస్‌కి విషయాలు అర్థమంటాయి. లీగల్ ఫ్రేమ్‌వర్క్ అతనికి ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఇంతవరకు ఇన్వాల్వ్ కాల. సో, అతను ఏమనుకున్నాడంటే, లా ఇట్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ అనేసి ఏదో మీడియాతో ఆ రోజు ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అలా ఏమీ చేసుకుపోదు చట్టం. మనం ఎలా చేస్తే చట్టం అలా వెళ్తుంది ఇండియాలో. చట్టం దాని పాటికి అది చేసుకుపోదు. కాబట్టి బెయిల్‌కి మనం జైలుకి పోయినాక తెలుస్తుంది. ఎందుకంటే జైల్లో వార్డర్స్ ఉంటారు, ఇతర ఖైదీలతో పరిచయాలు వస్తాయి. అక్కడ మూదుర్లంతా ఉంటారు. వాళ్ళు సలహాలు ఇస్తారు. అరే భయ్, నువ్వు అడ్వకేట్‌ని పెట్టుకో, బెయిల్‌కి ట్రై చేయి, ఇలా చేస్తే ఇలా అవుతుంది. రెండవది, నీ మీద ఎవరు కంప్లైంట్ పెట్టినారో వాళ్ళతో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపో. వాళ్ళకి ఏదో 10,00,000 ఇచ్చారు కదా, 5,00,000 ఎంతో ఇచ్చి సెటిల్ చేసుకో. నీకు ఆల్రెడీ నీ దగ్గర డబ్బులుంది అంటున్నారు కదా అని. ఎందుకంటే ఈ మధ్యనే అతని అకౌంట్‌లో 2 కోట్లు ఉన్నాయని, మన ప్రభాస్ ఇంటి పక్కన సైటు 8 కోట్ల సైట్ అని రకరకాల పుకార్లు వస్తాయి. ఏదేమైనా అతని దగ్గర డబ్బులుందనే మాత్రం చాలా సోర్సెస్ నుంచి అయితే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఆమెకి ఇప్పుడు 10,00,000 ఖర్చు పెట్టింది, పూజలు చేశావు. ఏదో భంగపడి, అమ్మ నేను తప్పు చేశాను, నేను బ్లాక్‌మెయిల్ చేయడం తప్పే,
ఏదో నీకు కొద్దిగా నీకు ఖర్చు పెట్టావు కదా, నేను ఇంత ఇచ్చుకోలేను, ఇంత ఇస్తానని చెప్తే వాళ్ళు కూడా కేసు వేయడం వల్ల ఇతను జైలుకి పోవడం వల్ల వాళ్ళకేం లాభం? కాబట్టి తను ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా సెటిల్ చేసుకొని కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటారు. ఈ స్టేజ్లో అయితే కోర్టు కూడా ఈజీగా అయిపోతుంది.